పెళ్లికి నిరాకరించారని ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. అశ్వాపురానికి చెందిన నందకిషోర్ సరస్వతి 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని ఇటీవల నందకిషోర్ అడగ్గా అతడు నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి హైదరాబాద్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. సరస్వతి మృతికి ప్రియుడే కారణమంటూ అతడి ఇంటి ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నందకిషోర్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ రజనీకాంత్ పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. రజనీకాంత్. కొత్తగూడెం జిల్లా అశోకపురం పట్టణం చెందిన కిషోర్ సరస్వతి చదివే కాడి నుంచి కూడా 3 ఏళ్లుగా ఇద్దరు చట్టాలు వేసుకుని ప్రేమ ఇద్దరు మనసు. ఆ తర్వాత 2 నెలల క్రితమే సరస్వతి హైదరాబాద్ లో కంపెనీలో టెలికాలర్ గా ఉద్యోగం అనేది సరస్వతిని ప్రాథమికంగా మనకి అందుతున్న సమయంలో ఈ నేపథ్యం పెళ్లించుకోవాలని సరస్వతి ఇటీవల భారీ డిమాండ్ చేయడం, 2-3 సందర్భాల్లో కూడా డిమాండ్ చేయడంతో నువ్వు వేరే మాత్రం అనుమానించే విధంగా మాత్రానికి ఇబ్బందులకు గురైన సరస్వతి హైదరాబాద్ లో నివాసిన హాస్టల్లో సాయంత్రం రూమ్ లో చేసుకున్న విషయం సరికి అందరికి చెందిన ఆర్గ్యుమెంట్ నేను చనిపోను అడిగని తర్వాత పోయి చనిపోతా సరస్వతి చెల్లెలు సరస్వతి పోయిన తర్వాత సంబంధించి ఆ రూమ్మేట్స్ కూడా మంది విద్యార్థులు ఆ తర్వాత చెప్పడం సరిగా వీళ్ళంతా కూడా ఇబ్బందులకు గురైన సరస్వతి ఈ రోజు కిషోర్ ఇంటి ముందరానికి అందరికి తల్లిదండ్రులు ముందు మాత్రం చేయడం చేస్తారు. కుటుంబం ఇంటి తర్వాత అశోకపురం ప్రధాన రహదారిపై వచ్చి కుటుంబం శిక్షించాలని నర్షరు తన కూతురు దారుణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోతాను 3 తలుపు ప్రేమించి తన ఇబ్బందులు చేసిన నందకిషోర్ కూడా క్రిమినల్ చర్యలు చేపట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేసి జైలు పంపించాలంటే సరస్వతి కుటుంబ సభ్యులు కూడా ఆ రోజుల్లో వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ అశోకపురంలో. రజనీకాంత్, అసలు ఏంటి మరి ఆ సరస్వతి తల్లిదండ్రులు ఏమంటున్నారు నందకిషోర్ పైన? ఈ ఘటనకు సంబంధించి నందకిషోర్ గడిచిన 3 సరస్వతి డిగ్రీ చదివే రోజుల్లో అశోకపురంలో డిగ్రీ రోజుల్లో ప్రేమాని తగ్గింది. ఆ తర్వాత 2 నెలలు సరస్వతి ఉద్యోగరీత్యా టెలికాలర్ రీత్యా హైదరాబాద్ కు వెళ్ళడం, తర్వాత మనస్పర్ధలు ఏర్పడటం, ఆ తర్వాత వాళ్ళిద్దరు మనస్పర్ధల కుటుంబ సభ్యులు గురించింది. ఆ తర్వాత కూడా 1-2 నందకిషోర్ కూడా సరస్వతి చెల్లెలు కూడా మర్చినట్టు కూడా చెల్లెకి అన్యాయం చేయొద్దంటూ మన చెప్పినప్పుడు వినుకోకుండా సరస్వతిని అనుమానించడంతోనే అమ్మాయి మాత్రానికి పెళ్లి చేసుకోమని సరస్వతి నందకిషోర్ ని. రైట్ రజనీ, థ్యాంక్ యూ.